శ్రేయ శ్రేయ లే, అమ్మ పిలుస్తుంది. చంపేస్తున్నాను ఏదో రోజు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? నువ్వెక్కడ ఉన్నావు తెలుసా? సిగ్గుందా? శ్రీను శ్రీను ఏంటి అన్నా అనే ఉంటాను. నిన్న రాత్రి స్మైల్ తర్వాత అనే ఉంటాను. ట్యూషన్ టైం అవుతుందిలే. లేచింది ఆంటీ. అమ్మా కాఫీ. అట్లే పడుకోవాలి. అబ్బా టైం అవుతుంది, లేవే. లేమంటే 5 minutes. శాస్త్రి గారు ఏం చేస్తున్నారు? ఇంటి ఓనర్స్ ఏదో కాంప్లెక్స్ కడుతున్నారమ్మా. మరి మీరు? మాకు ఆల్రెడీ నోటీసులు పంపించారు. 4-5 నెలల్లో ఖాళీ చేయమన్నారు. సామాను సర్దుకుంటున్నాం. సమయానికి కచరారే కచరారే తన తన్న తన్న నన్న కచరారే కచరారే తన తన్న తన్న. శాస్త్రి పొద్దున ఏంటి ఆ పాటలు? పని చేసుకుంటూ పాట పాడుకుంటుంది. నోరు మూసుకొని పని చేయమను. చేత కాకపోతే మానేసుకోమను. పని పాట అన్నారు. సరే, ఆ ముఖ్యదో మీ నోటితో చెప్పండి. ప్రతి వాళ్ళకి నేను రాయబారం శబ్దలేక చచ్చిపోతున్నాను. శాస్త్రి గారు చేతి కాదని తెలిసినప్పుడు ఆయన నేర్పించచ్చు కదా. ఆ మాట మాత్రం రాదు నోట్లోంచి. నేను పని మానేను. అయినా ఆయన రమ్మంటే వచ్చారా పొమ్మంటే పోవడానికి? అరే బాగుంది, ఇల్లు శుభ్రంగా ఉంచుతున్నానని ఆయనే అన్నారు కదా, ఇంకెలా పొమ్మంటారు? ఇదిగో కోర్టుకి వెళ్ళినా నేనే గెలుస్తాను. కాదు కూడదు అంటే మహిళా సంఘం దగ్గరికి వెళ్తాను. సంజయ్ గారు నా బెస్ట్ ఫ్రెండ్. అవసరం అయితే అసెంబ్లీ ముందు టెంట్ వేసుకుని ధర్నా చేస్తాను. అమ్మో వచ్చేసారు. ఓవర్ అయిందా? ఆ మాత్రం మసాలా పడాలే. ఆఖరికి మీ చేపలు కూడా నేనే వేయాలా? లేవండి. ఇప్పుడు ఏం చేద్దాం? శ్రేయాక్కని అడిగాడంట్రా, మనమే ఏదో ఒకటి సెట్ చేయాలి. అవునరా. అరే సీన్ గాడు రా. కిడ్స్ పైన ఏం చేస్తున్నారా అందరూ? నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని శ్రేయతో చెప్పావంట కదా. లేదురా, తనే చూస్తానింది. ఏదైతే ఏంటి, నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి అంతే కదా. వాటర్ ట్యాంక్ అంత ఉన్నావు, నువ్వు చూసుకోలేవా? కానీ ఎలా? బీట్ కొట్టడం రాదా నీకు? బీటా? మీ లండన్ లో బీట్ కొట్టరా? బీట్ అంటేనే కొట్టడం కదరా. ఏమ్మా శ్రీను, నీ హైట్ కి నీ బ్రెయిన్ కి ఏ మ్యాచ్ అవలే. కొంచెం సైలెంట్ గా ఉండు. రే వీడికి మనమే హెల్ప్ చేయాలి. ఎవరికి హెల్ప్? హాయ్ శ్రేయ. హే శ్రీనుకి బీట్ కొట్టడం నేర్పిస్తున్నాం అక్క. శ్రీనుకి లాంటి పిచ్చి పిచ్చి నేర్పించకండి. మరి నువ్వు బిజీ కదా. శ్రీనుకి గర్ల్ ఫ్రెండ్ ఎలా మరి? దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి? హంటింగ్. ఆ బ్లాక్ డ్రెస్ పొద్దున బ్లాక్ ఏంట్రా? బోని బాలేదు. అక్క ఆ డేంజర్ మార్క్ టీ షర్ట్ ఎవరు? తన ముక్కు చూసావా? ఎవరో కొట్టినట్టు. బాలా. అక్క మల్లెపూలు. నేను చూస్తున్నాను కదా. అదే నేను చూద్దాం. అక్కర్లేదు, బానే ఉంది కదా. నాట్ ఓకే. సరిగ్గా చూడు. ఆ డ్రెస్ కి బ్యాంగిల్స్ కి మ్యాచ్ అయిందా? డ్రెస్ సెన్స్ లేదు. పదండి బయలుదేరండి. ఏంటి ఈ పార్క్ లో ఎవరు దొరుకుతారు? అందుకే ఇక్కడ తీసుకొచ్చా. వాట్? ఏయ్ చిన్న, అమ్మా నిన్నంతా చేయలేదే? ఇక్కడ చలి పెరిగిందిరా. నేను బయటికి వెళ్ళొద్దా నాన్న? నువ్వు ముందు స్ప్రే చేయి, టాబ్లెట్ తీసుకో. రే ఓవర్ చేయకు. మనిషి అన్నాక సిక్ అవుతారా? ఓకేనా? బానే ఉన్నాను కానీ నువ్వేం చేస్తున్నా? నేనా హంటింగ్ అని. హంటింగా? అడవికెళ్ళావా? లేదమ్మా, నాకు పిల్లని చూపిస్తా అని ఊరని తిప్పుతోంది శ్రేయ. శ్రేయ? అవునమ్మా, దానికి అనవసరంగా పూజ గురించి చెప్పాను. పోలేరా, ఓ పని తగ్గింది నాకు పిచ్చెక్కుతోంది ఇక్కడ. నీ డ్రామాలేంటో నాకు అర్థం కావట్లేదు. అంటే నటించుకో అంటే మమ్మల్ని ఫూల్ చేయడానికి, కాకపోతే ఈ హంటింగ్ గోలంతా ఏంటి? అంటే ఇరిటేట్ చేయకు అంటే షట్ అప్. వాడంటే ఇష్టం ఉంటే వెళ్ళి డైరెక్ట్ గా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. వాట్? శ్రేయ అమ్మా ఇక్కడ. మనం వెళ్ళి చెప్పాలా? నో వే. ఏ శ్రీను చెప్పొచ్చుగా. దాన్ని దీన్ని చూపించడం ఎందుకు? వాళ్ళకన్నా నువ్వే సూపర్ గా ఉన్నావు, మరేంటి నేను నీకు ఓకేనా అని అనొచ్చుగా. అండు ఈగో. అర్రే
ఆల్రెడీ వాడి లవర్ జంప్ ఎక్స్పీరియన్స్ ఉందిగా, ప్రపోజ్ చేయొచ్చుగా. పొగ్గురు సెకండ్ హ్యాండ్కే అంత ఉంటే శ్రేయకి ఎంత ఉండాలి? ఎవరితే అది? ఏయ్, లే చెప్తుంది నీకే, లే. ఏంట లుక్కు? పో పని తీసుకోబా. ఏంట్రా గొడవ? అది శ్రేయ ఎవరితోనో గొడవ పడుతున్నామా? అమ్మా ఆంటీ చూడండి, మీ అబ్బాయి 5 నిమిషాలు పక్కెళ్ళాను, ఎవరో పిల్లని కూర్చోబెట్టేసుకున్నాడు పక్కన. పక్కన నా ప్లేస్ కదా ఆంటీ, ఎవరితో ఎలా కూర్చుంటుంది? మీ అబ్బాయి చెప్పాలి కదా. తిట్టండి బాగా, మాట్లాడు. ఏంట్రా? అమ్మా నేను మళ్ళీ చేస్తాను. ఏయ్ ఏంటి పెట్టేశావు? ఆంటీని తిట్టమన్నానుగా. అరే నేను ఆ పక్క నుంచి ఇదే పని మీద ఉన్నానుగా, ఇంతలోనే కంగారా? చూస్తున్నాగా, అతుక్కుని కూర్చోబెట్టించుకోవాలా? నెత్తి మీద ఎక్కించుకోలేకపోయావా? ఇంత ఎండలో ఎంత కష్టపడుతుంటే గ్యాంగ్ అంతా వచ్చింది కదా. ఇదేదో తేడాగుందిరా.